నూకలతోటి బిర్యానీ చేస్తా అన్నట్టే ఉంటుంది రాజకీయ లీడర్ల హామీ. ముందుగా పార్టీ నిర్మాణం చేసుకుంటే మంచిగా ఉంటది కదా. అంటే మీరు ఇచ్చే హామీలు మళ్ళీ జనాలకే బొక్క. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇంట్లో వడ్లు లేనవ్వ ఊరంతా అటుకులు వంచుతా అన్నదట వెనకటికి. గట్లే ఉన్నది కవితక్క ముచ్చట కూడా. వచ్చే ఎలక్షన్ లో కవితక్క పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఎంబటే భూమిలో ఉన్నందరికీ 1 ఎకరం భూమి ఇస్తుందట. దానికోసం భూలక్ష్మి అనే పేరు కూడా పెట్టింది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పథకం పెట్టినావు, నోటితోటి హామీ ఇచ్చినావు, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ ముందుగా ముచ్చట పెట్టాల్సింది, అసలే భూమి లేకుండా తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అందరికీ 1 ఎకరం అంటే ఎన్ని లక్షల ఎకరాలు కావాలి, సర్కార్ దాని ఎంత భూమి ఉన్నది, దాంట్లో ఏమన్నా ఆక్రమణలు ఉన్నాయా, ఉంటే అది ఎంత ఉన్నాయి, మరి ఆ భూమి మొత్తం సరిపోతుందా, సరిపోకపోతే ప్రైవేట్ భూమి కొనిస్తారా, కొంటే ఎన్ని వేల కోట్లు కావాలి అనేది కూడా అడుగుతారని ముందుగానే అంచనా వేసి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నది అక్క. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. భూమి ఉన్నదంటున్నది, ఇయ్యగలమని గట్టిగానే చెప్తున్నది. సరే, కవితక్క నిజంగానే అధికారంలోకి వచ్చి ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తుంది అనుకుందాం. మరి అటెండ్గా లేంది, భూమిని అయితే కొత్తగా తయారు చేయలేం కదా. మరి అసలు రేపట్లో ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే ప్రాజెక్ట్లో, రోడ్లో, బ్రిడ్జ్లో, ఎయిర్పోర్ట్లో, లేకపోతే ఫ్యాక్టరీలో పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ ఏ భూమి తీసుకుంటారు? ప్రైవేట్ భూమి తీసుకుంటే దానికి పైసలు కావాల్సిందే కదా. అంటే ఇలా ఓట్ల కోసం పేదోళ్ళకి భూమి పంచుతారు, మళ్ళీ రేపు డెవలప్మెంట్ కోసం అని చెప్పి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర పైసలు పెట్టి భూమి కొంటారు. అంటే ఎట్లా కొంటారు? అప్పులు చేసుకుంటారు. ఆ అప్పులు ఎవరు కట్టాలి? మళ్ళీ జనాలే కట్టాలి. అంటే మీరు ఇచ్చే హామీలు మళ్ళీ జనాలకే బొక్క. అందుకే ఉచితాల మీద కాకుండా పబ్లిక్ పని కల్పించే పథకం మీద దృష్టి పెడితే మంచిగుంటది. అయినా ప్రతి దళితులకు 3 ఎకరాలు అంటేనే ముంగడ వాళ్ళే గప్పట్ల. ఇంక ఇప్పుడు ప్రతి పేదలకు ఎకరం అంటే ముంగడ పడుతుందా? మరి నూకలతోటి బిర్యానీ చేస్తా అన్నట్టే ఉంటది రాజకీయ లీడర్ల హామీ. ఊపులు మంచిగానే ఇస్తారు హామీలు, గెలిచి అమలు చేసేటప్పుడే అదంతా అప్పుడు రా అన్నట్టు విలనిజం చూపిస్తారు. తులం బంగారు శాస్త్రమోలే అని అనబట్టారు కవితక్క మాటలని చాలా మంది పబ్లిక్. అయినా కవితక్క ఎందుకు గింత జల్దీనే కొత్త హామీలు ఇస్తున్నది? ముందుగా పార్టీ నిర్మాణం చేసుకుంటే మంచిగుంటది కదా అని సలహాలు ఇస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.